హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అలా ఉన్న పిక్ని ఎలా చేయాలనుకుంటున్నారా? అయితే లెట్స్ డూ ఇట్. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద మన క్రోమ్ ఆప్షన్ ఉంది కదా, క్రోమ్ ఆప్షన్ క్లిక్ చేయండి. అందులోకి వెళ్ళాక సెర్చ్ బార్లో హిపిక్ యాప్ డౌన్లోడ్ అని సెట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఎలా వస్తుంది చూడండి. అందులోకి వెళ్ళాక హిపిక్ మోడ్ యాప్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఓకే, అందులో స్క్రోల్ చేయండి పైకి. స్క్రోల్ చేసాక చూడండి, కింద హిపిక్ మోడ్ ఏపీకి డౌన్లోడ్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మళ్ళీ స్క్రోల్ చేయండి మావా. స్క్రోల్ చేసాక పైకి వెళ్ళండి. పైకి వెళ్తే చూడండి అలా డౌన్లోడ్ డౌన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి మావా. ఓకే, క్లిక్ చేసాక మనకి అకౌంట్ ఉంటుంది, దాన్ని ఓకే చేసాను మావా. చూడండి అయిపోయిన తర్వాత కూడా మనకు ఒక డాక్యుమెంట్ వస్తుంది, అందులోని దాని మీద క్లిక్ చేయండి మావా. చూడండి అవుతుంది, కొద్దిగా టైం తీసుకుంటుంది మావా. చూడండి, అంటే నేను ఆల్రెడీ యాప్ని డౌన్లోడ్ చేసి ఉంది, మీకోసం నేను క్లియర్గా మొత్తం చేస్తున్నాను. చూడండి ఇలా వచ్చింది కదా, జస్ట్ నువ్వు ఇచ్చాను మా, రెండిట్లో యాప్స్ ఇచ్చినా పర్లేదు. ఓకే, చూడండి అవుతుంది. నేను ఆల్రెడీ యాప్ డౌన్లోడ్ చేసిన కాబట్టి నాకు అప్డేట్ చూపిస్తుంది. చూడండి. ఓకే మావా, చూడండి అయిపోయింది మావా. ఓపెన్ కొట్టండి. ఓకే డన్. బ్యాక్ వచ్చి ఆప్షన్ ఉంది కదా, హిపిక్ యాప్లోకి వెళ్ళండి డైరెక్ట్గా. వెళ్ళిన తర్వాత అందులో చూడండి, మీ పిక్ సెలెక్ట్ చేసుకోండి మావా. ఓకే, నేను ప్రభాస్ సెలెక్ట్ చేసుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే మావా, దాని మీద ప్రభాస్ దాని మీద క్లిక్ చేయండి మావా. చూడండి మావా, A1 ఇమేజ్ ఉంది కదా మావా, దాని మీద క్లిక్ చేయండి మావా. ఆటో ఫిల్ ఉంది ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి మావా. వితిన్ సెకండ్లో అయిపోతుంది మావా, ఓన్లీ జస్ట్ 1 క్లిక్ మావా. చూడండి పిక్ చూసారు ఎలా వచ్చిందో, ఎంత బాగా వచ్చిందో, సూపర్ కదా. ఓకే, సేవ్ చేసుకోండి. బ్యాక్ వచ్చాను మావా, గ్యాలరీలోకి వెళ్ళండి డైరెక్ట్గా. ఓకే, క్లిక్ చేయండి. చూసారా పిక్ ఎలా, చూడండి పిక్ ఎలా వచ్చిందో. చూడండి, అంటే ఇలా ఉన్న పిక్ మనకి ఎలా వచ్చిందనమాట. ఓకే, నెక్స్ట్ కూడా నేను 2 పిక్స్ చేస్తున్నాను మావా, ఇంకో పిక్ కూడా తీసుకోండి. నేను ఫస్ట్ పిక్ తీసుకున్నాను మావా, చూడండి మావా. మళ్ళీ సేమ్ ఏమన్నా దాంట్లోకి వెళ్ళి ఆటో ఫిల్ కొట్టేస్తే చూడండి ఇలా ఉన్న పిక్ చూడండి మనకి ఎలా కన్వర్ట్ అవుతుందో. చాలా ఈజీ మావా, మన బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఏం చేసుకోకుండా చాలా సింపుల్గా కన్వర్ట్ అవుతుందో. చూసారా ఎంత బాగా వచ్చిందో, సూపర్ కదా. మళ్ళీ కూడా సేమ్ పైన ఆప్షన్ దాన్ని సేవ్ చేసుకోండి. బ్యాక్ వచ్చండి మావా. బ్యాక్ వచ్చి మళ్ళీ గ్యాలరీలోకి వెళ్ళండి మావా. చాలా ఈజీ మావా, మనం 2-3 యాప్లో చేయకోకుండా చాలా ఈజీగా ఉంటుంది ఇది. చూడండి మావా, అందులోకి వెళ్ళండి. చూడండి మావా, చూడండి పిక్ ఎలా వచ్చిందో. ఇలా ఉన్న పిక్ ఎలా వచ్చిందన్నమాట, సూపర్ కదా మావా. థ్యాంక్ యూ.